వేరు. శరీరము వేరు, ఆత్మ వేరు. మనము ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నది కాబట్టి మనకి చైతన్యం ఉన్నది. మీరు చూడండి కొన్ని కొన్ని సార్లు ఒకటే తల్లి గర్భం నుంచి ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారండి. ఒకటేలాగా కనిపిస్తారు. కానీ వాళ్ళ మనస్తత్వాలు చాలా వేరుగా ఉంటాయండి. ఒకడేమో చాలా మంచివాడుంటాడు. ఇంకొకడేమో చాలా అల్లరి పిల్లవాడుంటాడు. ఎలా అండి ఒకటే దగ్గర నుంచి, ఒకటే సమయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వేరు వేరుగా ఉంటారు అనంటే, ఒకటే సమయంలో శరీరము బయటికొచ్చినా సరే, శరీరము డెవలప్ అయినా సరే, 2 వేరు వేరు ఆత్మలు లోపలున్నాయి కాబట్టి. ఆత్మ అంటే దయ్యం, భూతం, ఆత్మ గాదండి. ఆత్మ అంటే జీవుడు. మనందరం జీవులం. ఆ ఆత్మ ఉన్నది. మీకు సింపుల్‌గా చెప్తానండి. మీ పిల్లలకి, మీకు అందరికంటే సింపుల్‌గా చెప్పాలంటే అసలు ఏంటండి ప్రభుజీ? ఏంటి ఆత్మ ఏంటి? ఈ శరీరం ఏంటి? ఈ సూక్ష్మ శరీరం ఏంటి? కారణ శరీరం ఏంటి? స్థూల శరీరం ఏంటి? ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి స్థూల శరీరం అంటే ఈ ఫోను లాంటిది. దీంట్లోపల ఒక సూక్ష్మ శరీరం అంటూ ఉంటుంది. ఇది హార్డ్‌వేర్. దీని లోపల మన బ్యాటరీ, హార్డ్‌వేర్ ఉంటుంది కదండీ! ఎనకాల ఫోను లోపల. దాని తర్వాత కారణ శరీరము అని ఉంటుందండి. అదేంటో తెలుసా అండి? సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ లేనిది ఫోన్ పనిచేయదు. అవునా? మీరు ఎంత పెద్ద ఎన్ని లక్షలు పెట్టి ఫోన్ కట్టుకున్నా, దానికి ఎలాంటి స్క్రీన్ గార్డ్ ఏసినా సరే, దానికి ఎంత ఛార్జింగ్ పెట్టినా సరే, ఫోన్ చేయాలంటే ఫోన్ పోదు. ఎప్పటివరకు ఈ సిమ్ కార్డ్ ఉండేంత వరకు. అవునా? కాదా? ఆత్మ అనేది ఈ సిమ్ కార్డ్ లాంటిది. అది ఎక్కడుంటుంది అనంటే, ఈ స్థూల సూక్ష్మ శరీరములో ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో, అప్పుడే చైతన్యం అనేది ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మం చెప్తుందండి. ఆత్మ అయ్యా! కృష్ణుడు భగవద్గీతలో